హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా గంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా గంట పడగానే, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనం నిజరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నిజరగా, ఎవరికి తెలియని కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలుసు ఆ శుభవేళ. ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొన్నాళ్ళ దేవుని మాట్లాడదాం కొద్దిసేపు. దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించమని ఆశిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు ఇచ్చిన వరాలు ఫలాలు కాపాడుకోవాలి. మనం కాపాడుకునే స్థితిలో ఉండాలన్నమాట. ఒక ఆవిడికి 10 తలాంతులు ఉన్నాయి. 10 తలాంతులు ఉన్నాయి మూట. 10 వరాలు ఉంటే అందులో ఒకటి పోగొట్టుకుంది. ఒకటి పోయింది. ఎక్కడ పోయింది. పోయేటప్పటికి ఆవిడేం చేసింది, ఆ తలాంతు పోయింది కదా, ఇక దాన్ని ఎత్తుకుతుంటే అది దొరుకుతుల్లా. ఇక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ నడుము కట్టింది. మనం నడుము కట్టాలి. నడుము కట్టే బిడ్డలుగా ఉండాలి. నడుము కట్టి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. మనం జయించే బిడ్డలుగా ఉండాలి. మన దేవుడు జయించిన దేవుడు. మనం జయించే బిడ్డలుగా ఉండాలన్నమాట. నడుము కట్టింది ఆవిడ. నడుము కట్టి అప్పుడు ఇల్లంతా ఊడ్చిందన్నమాట. ఇల్లంతా ఊడ్చుకొచ్చిందన్నమాట. ఆ తలంతు ఎక్కడ పడిందో అది దొరికేదాకా దాన్ని ఎతికిందన్నమాట. అట్లాగే మనం తలాంతు పోగొట్టుకునే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఆ తలాంతులు కాపాడుకునే స్థితిలో మనం ఉండాలి. పోగొట్టుకునే స్థితిలో ఉండకూడదు. మనం పోగొట్టుకునే స్థితిలో ఉంటే దేవుడు మనకి ఇక ఇవ్వడం. మనం వాటిని కాపాడుకునే స్థితిలో ఉంటే మనం ఇప్పుడు మనం దేవుని వరాలు మనం వాడుతున్నాం అనుకో, ఇంకా ఇస్తాడు దేవుడు మనకి. అంతేగాని మనం ఆ వరాలు పోగొట్టుకునే బిడ్డలుగా మనం ఉండకూడదు. అంటే ఏంటంటే తలాంతు పోగొట్టుకుంటాం అంటే మనం తలాంతు మన దేవుడిచ్చింది మనం గట్టిగా పట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం ప్రార్థన అన్నది మనకే ఈ నరుడికి ప్రార్థన అన్నది 2 రెక్కలు. పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయి, అలాగే 2 రెక్కల రెక్కలాగానే మనకేనాయి ఆ ప్రార్థన జీవితం. ఆ రెక్క లేకపోతే ఎగురుతా పక్షి ఎగరదు. అట్లాగే మనం ఆ ప్రార్థన చేస్తే ఆ రెక్కలు కలిగి ఉంటాం ఉన్నట్టు. అట్లా ప్రార్థన చేస్తూ మనం ఉండాలన్నమాట. మనం వరాల ఫలాలు పోగొట్టుకునే బిడ్డలుగా ఉండకుండా వరాలు ఇంకా పెంచే బిడ్డలుగా ఉండాలి. అట్లా పెంచే బిడ్డలను ఏమన్నాడు యేసయ్య, బలా మంచి దాసు అన్నాడు అన్నమాట. బలా మంచి దాసు అని పిలిచాడనమాట.
ఒకరికే ఒకరికే 2 తలాంతులు ఇచ్చాడనమాట. ఒకరు 5 తలాంతులు ఇచ్చాడనమాట. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడనమాట. ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయి వచ్చినాక ఎప్పటికో వచ్చాడనమాట. మళ్ళీ వచ్చినాక వాళ్ళకే పిలిచి అడిగాడు. అడిగితే ఈ 5 తలాంతులు ఇచ్చాడు కదా, ఈ 5 తలాంతులు ఇచ్చినాడు. 5 తలాంతులు ఇంకా సంపాదించాడు. సంపాదించి ఇగో ప్రభా 5 తలాంతులు ఇచ్చావు కదా తండ్రి, ఈ 5కి 5 సంపాదించాను నీ దయ వల్ల అని అన్నాడు అంట. అంటేను 2 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చి బలా మంచి దాసుడు అన్నమాట. ఆయన్ని 2 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చి ఇగో 2కు 2 సంపాదించాను ప్రభా నీ దయ వల్ల అంటే, బలా మంచి దాసురా ఈ కొంచెంలో నమ్మకం కన్నావు నువ్వు అని చెప్పాడనమాట. అలాగే బలా మంచి దాసురా నాకు అనిపించుకోవాలి. మనం అనిపించుకునే భక్తి చేయాలి మనం. అంతేగాని చెడ్డ దాసురా అనిపించుకోకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి దాసురా అని మనం పిలిపించుకోవాలన్నమాట. అలాగే 1 తలాంతు ఇచ్చిన వాళ్ళని పిలిచాడు అన్నమాట. అది వచ్చాడు. నీకు ఇచ్చాను కదా నువ్వేం చేసావు అంటే, నేనా దాన్ని తీసుకెళ్ళి గొయ్యి తవ్వి పాతి పెట్టా, పైన అరికా అన్నాడు. ఎందుకని అలా చేసావు నువ్వు అన్నాడు. నువ్వు విత్తన సాట కొయ్యవాడువని, కూర్చుకునేవాడువని, నువ్వు కఠినాత్రుడివని తెలిసి నేను అట్లా చేశా అన్నాడు. అంటేను నీకు బాగుపడరా అని ఇచ్చాను నేను, నువ్వు బాగుపడతా ఇచ్చాను కానీ నువ్వు ఇలాగా పాతి పెట్టి చెడిపోతావని నేను ఇచ్చానా? నువ్వు బాగుపడరా అన్నా. నువ్వు బాగుపడకుండా నువ్వు పాతి పెడతాకే నేను ఇచ్చింది అని చెప్పి, అక్కడ ఎవరో ఉన్నారో ఇటు రాయండి, ఇన్ని కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడనమాట. అయ్యో బాబు ఏంటి కాళ్ళు చేతులు కట్టేది, నీ పొలం నీ తలాంతి నీకు ఇచ్చేస్తున్నాను కదా అంటే, నా తలాంతి నాకు ఇమ్మన్నా నిన్ను అని చెప్పి ఈయన కాళ్ళు చేతులు కట్టి ఆ ఎలిపుట చీకటి కొట్టులో పడేయమన్నాడనమాట. అలాగే మనం ఫలించే బిడ్డలో ఉండాలి. ఫలించే బిడ్డలేమో బలా మంచి దాసు అన్నాడు అనమాట. ఫలించిన బిడ్డలని ఏమన్నాడు? చెడ్డ దాసు అన్నాడు. అంతేకాదు చీకట్లో కొట్లో పడేయించాడు. అట్లా మనం అనకూడదు. మనం ఫలించే జీవితం కలిగి ఉండాలి. అది ఏ వరమైనా కానీ మనం ఫలించాలి. మనం ఫలిస్తూ దేవుడితో మనం సహవాసం చేసుకుంటూ దేవుడి కార్యాలు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మనకి ఇక లోకంతో పని ఉండకూడదు. లోకంతో మనకు అనవసరం. అప్పుడు నువ్వు రక్షణ పొందకెత్తం లోకంలో ఉన్నావు, అయ్యో చేసావు. ఇప్పుడు అవన్నీ అనవసరం నీకు. ఇప్పుడు దేవుని రక్షణ పొందినాక నువ్వు దేవుణ్ణే సృష్టించుకొని కనపరుచుకోవాలి. అంతేగాని ఆ లోకంలోకి వెళ్తాం మళ్ళీ ఇప్పుడు అంటారు చాలామంది రక్షణ పొందారు కానీ వాళ్ళకే పరిపూర్ణమైన రక్షణ లేదు, బాగా లేదు అంటారు. ఏంటి మీరు చేయకూడదు అంటే మాకు అవి కావాలి ఇవి కావాలంటారు, అవి కావాలి ఇవి కావాలంటారు. అంటే లోకము కావాలి, ఏసై కావాలన్నమాట. ఏసై చెబుతున్నాడు నీకు లోకం కావాలి, లోకంలో ఉంటే నాతో ఉండవు, నువ్వు నాతో ఉంటే లోకం వద్దు, నీకు లోకం నీలో వద్దు, ఉండకూడదు అని చెబుతున్నాడు ఏసయ్య. చెబుతుంటే వీళ్ళు వ్యతిరేకంగా